శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో చాలా వరకు లాభదాయకంగానే ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కుంభరాశి వాళ్ళు ఆగస్టు నెలలో పొందగలుగుతారు. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, విద్యారంగం అన్ని రంగాల్లో చక్కటి పురోభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏ సమస్య లేకుండా హాయిగా సాఫీగా ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళ కాలం గడిచిపోతూ ఉంటుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. అలాగే సాంఘికంగా పేరున్న వారితో కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు మీకు బాగా ఉపయోగపడతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబంలో అందరితో సఖ్యతతో ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడగలుగుతారు. అలాగే వాహన లాభం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు దూర ప్రాంతాలకు చేస్తారు. ప్రయాణాల వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. అదేవిధంగా శ్రమ పెరిగినప్పటికీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. శారీరక శ్రమ మాత్రం కొద్దిగా ఉంటుంది. ఆ శారీరక శ్రమ ఉన్న ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవాలి. స్పెక్యులేషన్లో కూడా లాభాలు ఉంటాయి. అంటే ఎవరైనా స్పెక్యులేషన్ బిజినెస్ చేసే కుంభరాశి వాళ్ళు, అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, ఈ స్పెక్యులేషన్ చేసే కుంభరాశి వాళ్ళకు కూడా ఆగస్టు నెలలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్లో ఒక్కటే, అష్టమ కుజుడి వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో వచ్చేటటువంటి ఆ శ్రమను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఆరోగ్యపరంగా ఆహార విషయంలో, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఊహించని కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో, మీ చాకచక్యంతో ఆ సమస్యల నుంచి బయటపడి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి ప్రయాణాల పరంగా కొన్ని చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ మిగిలిన అన్ని వ్యవహారాల్లో ఆగస్టు నెల మొత్తం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. విశేషమైన లాభాలు చేకూరుతాయి. ఆగస్టు నెల మొత్తం అద్భుతంగా యోగిస్తోందని చెప్పుకోవాలి. ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసొచ్చే తేదీలు, అనుకూల తేదీలు 3, 6, 10, 15, 21, 23, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 13, 17, 19, 26, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి ప్రయాణాల్లో వచ్చే చిన్న చిన్న చిక్కులు తొలగిపోవటానికి, ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన జలంతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకాలు చేస్తూ ఉండండి. శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు కూడా శివతాండవ స్తోత్రాన్ని వినండి. శివతాండవ స్తోత్రాన్ని పఠించండి. అలా వీలు కాని పక్షంలో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.